నెల్లూరు జిల్లా కాకటూరు నందు నెలకొల్పబడిన విక్రమసింహపురి యూనివర్సిటీ నందు 2800 సంవత్సరం నుంచి ఆర్ట్స్, సైన్స్, కామర్సు, మేనేజ్మెంటు, లాంగ్వేజెస్తో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్లో టీచింగ్, రీసెర్చ్తో మొదలైన ఈ యూనివర్సిటీ దినదినాభివృద్ధి చెందుతూ గత సంవత్సరం ఫార్మసీ కాలేజీని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను స్టార్ట్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ఇందులో భాగంగా విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 4 ఇంజనీరింగ్ కోర్సులలో ఈ సంవత్సరం మేము ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నాం విద్యార్థులకు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనే ఈ 4 ఇంజనీరింగ్ విభాగాల్లో ఒక్కొక్క విభాగంలో 60 సీట్లు కేటాయించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కానీ ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి. సో గవర్నమెంట్లో విక్రమసింహపురి యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ జిల్లాలో ఉన్న యువతీ యువకులకు సాంకేతిక విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనుకున్న విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. మా యూనివర్సిటీలో చక్కటి హాస్టల్ వసతి ఉంది అమ్మాయిలకు, అబ్బాయిలకి. లేదు నెల్లూరు టౌన్ నుంచి ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి బస్ సౌకర్యం కూడా ఉంది. మా హాస్టల్లో చేరే విద్యార్థులకి ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా అందరికీ భోజన వసతి ఫ్రీగా కల్పించడం జరుగుతుంది. జస్ట్ ఒక 1 మంత్ క్రితమే విక్రమసింహపురి యూనివర్సిటీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మధ్యన ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం కారణంగా మా యూనివర్సిటీలో చేరే ప్రతి విద్యార్థికి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, చక్కటి హాస్టల్ వసతితో పాటు ఉచిత రుచికరమైన భోజన సదుపాయం కూడా ఉంటుంది. సో ఈ విక్రమసింహపురి యూనివర్సిటీ NAAC A గ్రేడ్ సాధించింది. సో ఈ సాంకేతిక విద్యలో కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ తన ప్రతిభను చాటుకొని ఉంది. చక్కటి విద్యాబోధనతో, చక్కటి హాస్టల్ ఫెసిలిటీతో, అనువైన వాతావరణంలో, మంచి క్రీడా వాతావరణంలో విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దడానికి విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో పేరెన్నిక కలిగిన సాంకేతిక కళాశాలలతో పోటీ పడే విధంగా మా కళాశాలను తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సో ఈ సదావకాశాన్ని ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు చక్కగా ఉపయోగించుకొని ఈ కోర్సులతో విజయవంతంగా విద్యను పూర్తి చేసి అత్యున్నత శిఖరాలకు చేరి వారి కుటుంబాలకు, వారి జీవితాలను బాగుపరుచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.